పల్లెపూరు మూడో విడత ఎన్నికల ఫలితాల సరళికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి లింగయ్య తాజా సమాచారం అందిస్తారు. లింగయ్య, శర్మ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ అభ్యర్థుల జాతకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయని చెప్పవచ్చు. ఒక్కొక్కటి ఫలితాలు కూడా వెలువడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణంలో ఈ మూడో విడత ఫలితాల కోసం అయితే అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ కూడా జన సందోహం కిక్కిరిసిపోతుంది. అభ్యర్థుల వారీగా, పార్టీల వారీగా మొత్తం కార్యకర్తలంతా కూడా అక్కడ పడిగాపులు పడుతూ ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మూడో దఫాలో ఇప్పటికే 40 స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇందులో కేవలం 6 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇంకా 15 మంది ఇతరులు అంటే దాదాపు 60 స్థానాల వరకు ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. మొత్తం 145 స్థానాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫలితాలు వెలువడాల్సింది. ఇంకా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో మొత్తం 191కి గ్రామ పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు జరిగితే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటూ వస్తుంది. దాదాపు 50 స్థానాలకు పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. దాదాపు 20 నుంచి 30 స్థానాల మధ్య బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా ఇక్కడ సత్తా చాటారు. ఈ ఖమ్మం జిల్లాలో కొంత బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు అంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఈ మూడో దశలో చూస్తే కొంత తక్కువ గెలుచుకున్నట్టు కనిపిస్తుంది. మిగతా విషయాలకు వస్తే ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో 2 జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మూడో దఫాలో కూడా అదే ఆధిపత్యం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అన్ని మండలాల వ్యాప్తంగా కూడా ఎక్కువ మంది గెలుపొందుతున్నారు. ఇప్పటికే చిన్న పంచాయతీలు ఏవైతే దాదాపు 1500 లోపు ఓట్లు ఉన్న పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు కూడా ఇప్పటికే వెలువడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే సంబరాలు కూడా ఆయా కేంద్రాల్లో, ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో ఆ కేంద్రాల్లో మొత్తం సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్నాయి. ఎవరైతే గెలుపుతో బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా విజయనాదం చూపుతూ ఆ కార్యకర్తల్లో, అనుచరుల్లో కొత్త జోష్ నింపుతున్నారు. ఆ ఓటమి పాలైన వాళ్ళంతా కూడా నిరుత్సాహంగా కేంద్రాల నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం కేంద్రాల వద్ద ఒక సందడి వాతావరణం, ఒక ఉత్సాహకరమైన వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఖచ్చితంగా ప్రతి ఓటు అత్యంత కీలకమైందని చెప్పి ఓటర్లు భావిస్తారు. అదేవిధంగా అభ్యర్థులు కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఒక్క ఓటే అత్యంత కీలకంగా మారి జూలూరుపాడు మండలంలో ఒక అభ్యర్థి విజయానికి కూడా కారణమైందని చెప్పవచ్చు. జూలూరుపాడులోని ఒక గ్రామ పంచాయతీలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా సింధు విజయం కూడా సాధించింది. ఈ ఒక్క ఓటు ఎంత కీలకమైందనే విజయంతో తెలుస్తుంది. అట్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైందిగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వృద్ధులను, వికలాంగులను కూడా ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక ఆటోలు, కార్లు, ఇతర వాహనాలు పెట్టి తీసుకొచ్చి మరీ ఓటు వేయించుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఓటర్లే కాదు అక్కడ అభ్యర్థులు, నెక్స్ట్ కార్యకర్తలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో అంతా కూడా ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే కేవలం రాజకీయ పార్టీలకు సంబంధం లేదు అనేది, పూర్తి స్థాయిలో పార్టీ గుర్తు ఉండలేదు అనేదే ఒక్కటే అంశం తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సర్పంచ్ ఎన్నికలను తీసుకున్నాయి. అంతే స్థాయిలో పార్టీ జెండాలతో, పార్టీ కండువాలతోనే గ్రామంలో ప్రచార జోరు హోరంటిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కూడా మూడో విడత ఫలితాలు అత్యంత ఆసక్తి రేపుతున్నాయి. మొత్తం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకైతే కాంగ్రెస్ది మళ్ళీ పైచేయిగా నిలిచింది. మొదటి, రెండో విడతలో కూడా కాంగ్రెస్ పైచేయి సాధించింది. 2వ స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 2వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మూడో దఫాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులది పైచేయిగా నిలిచింది. ఎక్కువ సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. ఆ తర్వాత ఇతరులు, కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని చోట్ల ఇతరులు కూడా, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ సత్తా చాటి సర్పంచులుగా ఎన్నికవుతున్న పరిస్థితుల్లో మేజర్ పంచాయతీలకు మాత్రం ఖచ్చితంగా రాత్రి 10 దాటిన తర్వాతనే కొంత ఫలితం వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏవైతే మేజర్ పంచాయతీలు 4000 నుంచి పైన ఓటర్లు ఉన్న పంచాయతీలు ఉన్నాయి, 5000, 6000, 7000 వరకు ఓట్లు ఉన్న పంచాయతీలు కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. వాటి ఫలితం తేలే వరకు కూడా రాత్రి 11 గంటల వరకు కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు
అంచనా వేస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఇట్లా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కూడా అత్యంత సాఫీగా జరుగుతుంది, సజావుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఫలితాలు రావాలంటే రాత్రి 10 గంటల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పూర్తి ఫలితాలు మనకు స్పష్టంగా వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శర్మ, ధన్యవాదాలు లింగయ్య.